మురుగదాస్ అంటే సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఉండేవారు. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. కానీ స్పైడర్, దర్బార్ లాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకొని పూర్తిగా కనిపించడం మానేశాడు. ప్రస్తుతం మురుగదాస్ కంబ్యాక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏకంగా సల్మాన్ సినిమాతో తిరిగి రాబోతున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీకి టాలీవుడ్లో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ స్టోరీకి లింక్ ఉంది అనేది బాలీవుడ్ చెప్పుకొచ్చే మాట. సోషల్ ఇష్యూస్ ను కమర్షియల్ పంథాలో చెప్పడంలో మురుగదాస్ ఒక స్టేజ్ లో శంకర్ ను దాటేశాడు. కానీ అంతలోనే వెనకపడ్డాడు. అప్పుడు కొంత గ్యాప్ తర్వాత తన బలమేంటో తెలుసుకుని అందుకు తగ్గ కథను రాసుకుని తీస్తోన్న సినిమానే సికిందర్. సికిందర్ టీజర్ చూస్తే ఏమాత్రం కథ గురించి ఐడియా రాదు. కావాలనే అలాంటి టీజర్ ను రిలీజ్ చేశాడట మురుగదాస్. అయితే సికిందర్ కు గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీకి లింక్ ఉందట. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం, సమాజానికి ఎంతో కొంత మేలు జరిగితే ఉపయోగం, అందుకే తిరిగిచ్చేయాలి, లేకపోతే లావైపోతారంటూ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో చెప్పిన డైలాగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేలా చేశాయి. ఇప్పుడు సికిందర్ సినిమాలో మహేష్ బాబు ఇలాంటి డైలాగ్ రిపీట్ చేయబోతున్నాడట. వేల కోట్ల ఆస్తిని వద్దనుకుని బయటికి వచ్చి పేద ప్రజలకు మంచి చేస్తాడట. ప్రస్తుతం సికిందర్ స్టోరీ లైన్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ రూమర్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈద్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజే భాయ్జాన్ సికిందర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.